ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ను 83% కన్నా అధికంగా సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పని ప్రదేశాలలోని కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి అత్యల్పంగా 16 దాఖలయ్యాయి. 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను మొత్తం 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 2705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి 52 దాఖలైతే అత్యల్పంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 268 మందికి చెందిన 428 సెట్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. మల్కజ్గిరిలో 114 మంది నామినేషన్లు వేయగా వాటిలో 77 తిరస్కరణకు గురయ్యాయి. మెదక్లో ఒక నామినేషన్ చెల్లుబాటు కాకపోగా 53 ఆమోదించారు. రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ను 83% కన్నా అధికంగా సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరులో ఎన్నికల అవగాహన కార్యక్రమం స్వీప్లో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 3K వాక్ను ఆయన నిన్న ప్రారంభించి పాతికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 18 ముఖ్య పట్టణాల్లో ఓటింగ్ శాతం 68 కన్నా తక్కువగా ఉందని, అందువల్ల పట్టణాల్లో ఉండే ఓటర్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని వివరించారు. పరిశ్రమల్లో పనిచేసే వారికి పోలింగ్ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటించామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొంటూ, న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది. ఈసారి అట్లీస్ట్ 82-83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. సుమారుగా 18 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇట్ ఈస్ బిలో 68% ఉంది. ఇది పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్స్ చేయడం లేదు, ఐడెంటిఫై చేయడం జరిగింది. పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము. ఆ సెలవు కూడా వీ హ్యావ్ డిక్లేర్డ్ వితౌట్ వర్క్ దే పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో బీసీలు 50% పైగా ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు కట్టుబడి ఉందని అన్నారు. పని ప్రదేశాల్లోని కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO పిలుపు మేరకు 2003 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 28వ తేదీన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. కార్మికులు తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో వృత్తిపరమైన ప్రమాదాలు, వ్యాధులు నివారించే దిశగా అవగాహన కల్పించడానికి ఈరోజు అంతర్జాతీయంగా, దేశీయంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నిన్న నిర్వహించిన పాలిసెట్ 2024కు ఆంధ్రప్రదేశ్లో 88.74% మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 1,59,989 మంది నమోదు చేసుకోగా 1,41,978 మంది పరీక్ష రాసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాథమిక కీని ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామన్నారు.
ఫలితాలను మే 10వ తేదీలోపు విడుదల చేసి విద్యా సంవత్సరాన్ని జూన్ మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష పాలిసెట్కు నేటితో గడువు ముగుస్తుందని మసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రాజేశ్వరీదేవి తెలిపారు. ₹100 ఆలస్య రుసుంతో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్ష మే 26వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సిపిఎస్ రద్దు విషయంలో విఫలమైందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సిపైనే చేస్తామని వెల్లడించారు. ప్రతి మహిళకు నెలకు ₹1,500 ఆర్థిక సాయం అందిస్తామని, తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏటా ₹15,000 ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. జాతీయ సమైక్యత కోసం దేశానికి, రాష్ట్రానికి సేవ చేసేందుకు స్కౌట్స్ కృషి చేయాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ చీఫ్ కమిషనర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో జరుగుతున్న రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంపును నిన్న సురేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో స్కౌట్స్ యూనిట్ను ప్రారంభించాలని, విద్యార్థి దశ నుంచే ప్రజలకు సమాజ సేవ చేయాలనే దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న ఈ క్యాంపు రేపటితో ముగుస్తుంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ రోజు నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ పరీక్షకు 18,989 మంది హాజరవుతారని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 మెట్రో స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మెట్రో రైలు అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు నిన్న ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ప్రస్తుత నాగోల్ స్టేషన్ సమీపంలో మొదటి స్టేషన్తో మొదలై నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీ నగర్ కూడలి, సాగర్ రింగ్ రోడ్, మైత్రీనగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్ రోడ్డు కూడలి, ఓవైసీ ఆసుపత్రి, డిఆర్డీఓ, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు రాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ప్రముఖ సంఘ సంస్కర్త కాళ్లకూరి నారాయణరావు జయంతి ఈరోజు. మహాకవి బిరుదంకితులైన ఆయన 1871 ఏప్రిల్ 28వ తేదీన అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో జన్మించారు. ఆయన రచించిన నాటకాలను చలనచిత్రాలుగా కూడా రూపొందించారు. జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన కాళ్లకూరి నారాయణరావు 1927 జూన్ 27వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ను 83% కన్నా అధికంగా సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.